హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌర్యస్ కిచెన్. ఏమండో, వేసవికాలం వచ్చేసింది, మామిడికాయలను తెచ్చేసింది, ఆవకాయ పట్టి తినే సమయం కూడా వచ్చేసింది. ఈలోపు చిన్న చిన్న మామిడికాయ ముక్కలతో పట్టే తునకావకాయ పట్టుకుని ఆరగించేద్దామా రండి. మరి చాలా సింపుల్ ప్రాసెస్ లో పక్కా కొలతలతో ఎప్పుడు పట్టుకున్నా ఒకే రుచితో వచ్చి తునకావకాయ ఎలా చేయాలో చూసేద్దాం. కొత్త కారం, కొత్త దినుసులతో అదిరిపోయే ఆవకాయ పట్టేద్దాం. కొలతలు అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, ఒకసారి చెక్ చేసేయండి. ఈ తునకావకాయకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. మామిడికాయలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ గుళ్ళు, కచ్చబిచ్చ దంచుకున్న వెల్లుల్లి, ఉప్పు, కారం, నూనె. మొదటిగా 2 మామిడికాయలను నీళ్ళల్లో వేసి బాగా కడిగి దాని టవల్తో శుభ్రంగా తడి అనేది లేకుండా తుడుచుకోవాలి. తరువాత ఈ మామిడికాయలను సగానికి కోసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత గ్యాస్ సిమ్లో పెట్టుకుని 2 చెంచాల జీలకర్రని నిదానంగా దోరగా వేపుకోవాలి. అదేవిధంగా 2 స్పూన్ల మెంతులను కూడా దోరగా వేపుకుని ఈ రెండింటిని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1/2 కప్పు ఆవాలను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆవాలను కొంతమంది వేపించుకుంటారు, వేపడం వల్ల సరైన ఘాటు ఉండదండి. ఇప్పుడు ఒక ఖాళీగా ఉన్న గిన్నె తీసుకుని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న మామిడి ముక్కలను వేసుకుని 1.5 కప్పు కారం, 1/4 కప్పు ఉప్పు, 1/2 కప్పు ఆవపిండి, 1/2 కప్పు తొక్కలు తీసుకున్న వెల్లుల్లిపాయ గుళ్ళు, 1/2 కప్పు కచ్చపిచ్చ దంచుకున్న వెల్లుల్లి ముద్ద, వేపించి మిక్సీ పట్టుకున్న జీలకర్ర, మెంతుల పొడి, 1/2 చెంచా పసుపు, పెద్ద కప్పు నిండా ఆయిల్ వేసుకుని బాగా అన్ని కలిసేలా కలుపుకోవాలి. ఏ ఆవకాయకైనా నువ్వుల నూనె చాలా కమ్మగా ఉంటుందండి. ఇంకాస్త నూనె పడుతుంది అనుకుంటే కనుక కొంచెం నూనె కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ తునకావకాయ మరీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. 1 వీక్ నుండి 10 డేస్ ఉంటుంది. తర్వాత తడి లేకుండా పొడిగా ఉన్న జాడీలో కానీ గాజు సీసాలో కానీ ఈ తునకావకాయని భద్రపరుచుకోవాలి. అంతేనండి, నోరు ఊరించే తునకావకాయ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ తునకావకాయ పట్టుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన సౌర్యాస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.